సత్యసాయి జిల్లా హిందూపూర్లో మరి నిన్నటి రోజున పోలీసులపైనే ఎదురుదాడి చేయడం, నాగేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. సుమారుగా మరి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో సుమారుగా 70 కేసులు నిందితుడు ఈ నాగేంద్ర అనే వ్యక్తి. మరి అంతేకాకుండా 3 రోజుల కిందట 1 టౌన్ స్టేషన్లో గంజాయి ముద్దాయిగా కూడా మరి ఆ కేసులో కూడా మరి ఎస్పీ గారితో చర్చించి గతంలో అత్తాకోడల రేప్ కేసులో మరి నిందితుడు కూడా ఈ నాగేంద్ర అనే వ్యక్తి అతి దారుణమైన వ్యక్తి అనే విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఇతను ఏదైతే గంజాయి కేసు గతంలో కూడా మరి కోర్టుకు కూడా హాజరు కాకపోవడం, కూడా గత 3 వాయిదాలకు కూడా కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో పోలీసులు వాళ్ళు నిర్వహిస్తున్న సమయంలో మరి అతన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలనే విషయంలో మరి వాళ్ళు బాధ్యతగా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు కాపాడాలనే నిబద్ధతతో మరి పోలీస్ టీము మరి అతన్ని పట్టుకోవడానికి ఫాలో అప్ చేస్తుంటే అతను ఎదురుదాడిపై ఫస్ట్ కానిస్టేబుల్ మరి రవి పైన ఎదురుదాడి జరగటం కత్తితో మరి అతను కూడా పరామర్శించాం. మరి ఎదురుదాడి జరగడంతో మరి ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం 3 టీములుగా వెళ్ళి మరి అతను ఆ బండి వదిలేసి అతను ఎదురుదాడి చేసి బండి వదిలేసి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం, ఇమ్మీడియట్గా పోలీస్ అలర్ట్ అవడంతో మరి 3 టీములుగా మరి ఫాలో అప్ చేసి అతన్ని పట్టుకునే సమయంలో మరి ఆంజనేయులు సిఐ గారిపై ఎదురుదాడి చేశారు. అతను అత్యవసర పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మరి ఫైర్ చేయాల్సి వచ్చింది. కాలుకు ఫైర్ చేశాడు. మరి జాగ్రత్తతోనే ఫైర్ చేసి ఒక రౌండ్ మరితో అతనికి కూడా కాలు గాయమైందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు సిఐ గారిని మరి కానిస్టేబుల్ కూడా పరామర్శించాం. వాళ్ళు బాగున్నారు. నేను తెలియజేసేది ఒక్కటే, చట్టం తన పని తను చేసుకోవడానికి కూడా ఈరోజు ఈ విధంగా పోలీసుల పైన ఎదురుదాడులు చేస్తున్నారు అంటే మరి ఎందుకు చేస్తున్నారంటే నేను అన్ని పార్టీ నాయకులు కూడా తెలియజేసేది, దయచేసి అందరినీ రెచ్చగొట్టద్దండి. ఈరోజు పోలీసులు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు అన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించేలా కూడా ప్రభుత్వం మేము నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తూ చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.